అంబేద్కర్ వాదాన్ని దెబ్బతీయడానికి, మనవాదాన్ని పెంచి పోషించడానికి నరేంద్ర మోడీ గారు రాసిన స్క్రిప్ట్ను ఈరోజు న్యాయమూర్తులు చదివి సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం 7తో కూడిన ధర్మాసనంలో 6 ఏదైతే తీర్పిచ్చిలో ఆగస్టు 1వ తారీఖున అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా మనవాదాన్ని దేశంలో తీసుకురావడానికి, అంబేద్కర్ వాదాన్ని మొత్తంగా తుడిచిపెట్టుకోవడానికి, వర్గీకరణ వాదాన్ని ముందు పెట్టి ఈరోజు దళితుల మధ్యన, ఎస్సీల మధ్యన ఐక్యతను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దళితులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారాన్ని పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని దెబ్బకొట్టాలంటే వీళ్ళని ఎప్పటికీ అనైక్యత గురి చేయాలి. కాబట్టి వర్గీకరణ పేరుతో మా మధ్యన వైషమ్యాన్ని సృష్టించడానికి కృష్ణమాది లాంటి వ్యక్తిని ముందు పెట్టి మమ్మల్ని ఈరోజు దెబ్బకొట్టాలని చూస్తాను. ఇవన్నీ ఈ చిల్లర రాజకీయాలు మొత్తం బంద్ చేసుకుంటే మంచిదని చెప్పి హితో పలుకుతూ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నాడో ఆ ప్రకటన విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఏదైతే శాస్త్రీయమైనటువంటి లెక్కలు అవుతున్నాయో దగ్గర ఆ లెక్కలు బయటపెట్టండి. 2014 నుంచి 2024 వరకు మా మాలలు కానీ మాదిగలు కానీ వాళ్ళ జనాభా, ఉపకులాల జనాభా మొత్తం బయట తీయండి. అందులో మాలలు ఎంత లబ్ధి పొందులో, మాదిగలు ఎంత లబ్ధి పొందులో లెక్కలు మొత్తం బయట తీయండి. అది 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావచ్చు, గురుకులాల సీట్లు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ విద్యానిధి కింద విదేశీ విద్య కింద పోయినటువంటి లోన్లు కావచ్చు. అవన్నీ లెక్కలు బయట తీయండి. ఎవరు సొమ్ము ఎవరు దోచుకున్నారు, ఎవరు ఈరోజు లబ్ధి పొందిలో లెక్కలు మొత్తం బయటకు వస్తే వెళ్తుంది. అనవసరంగా మాలలేదో దోచుకు తిన్నారని చెప్పి ఏదో ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేసే రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తాను. మాలల అగ్రజ్వాలకు గురైతే మాత్రం మీరు బొందబెట్టడానికి మాలలు పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిక చేసుకున్నాం. ఈ లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని చెప్పి డిమాండ్ తోటి భద్రాచలంలో అక్టోబర్ 20వ తారీఖున మేము పాదయాత్రను ప్రారంభించుకున్నాం. జాతీయ మానవాడుగా ఇప్పటికి సుమారు 850 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజెంట్ వచ్చేసి రామాయపేట, మెదక్ జిల్లా రామాయపేటకు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా మాల సోదరులు కూడా స్వాగతం పలికారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దళితుల్ని విచ్ఛిన్నం చేసేటువంటి రాజకీయ ప్రకటన అవుతుందో వర్గీకరణ ప్రయత్నం విరమించుకోండి. దళితుల ఐక్యంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని నెలకొల్పడానికి ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తంగా 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 1వ తారీఖున అవుతుంది కాబట్టి హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ రోజు లక్షలాది మందితో మా ఎమ్మెల్యేలు, మా సోదర సంఘాలు అందరం కలిసి ఐక్యంగా సభ ఏర్పాటు చేసిన పర్యటనలో ఆ సభకు మాలల సింహ గర్జన సభ కూడా మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈ రాష్ట్రంలో మాలలు లేరని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మనం జన సమూహంతో సమాధానం చెప్పాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.